హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాను కదండి జాతర కోసం అనమాట. సో మీకు ప్రీవియస్ వీడియోలు అయితే పెట్టున్నాను. అమ్మవారి జాతర సందర్భంగా 9 రోజులు అయితే కుంకుమార్చన పూజలు అయితే జరుగుతున్నాయి. అందులోకి నేను అటెండ్ అయ్యానని చెప్పేసి. ఇది వచ్చేసి ఫస్ట్ రోజు పండుగ రోజు అనమాట, మొదటి రోజు. సో చూసారా గుడిలో అసలు అంత క్రౌడ్ అయితే ఉందో. సో గుడి అటువైపు అయితే ఇంకా జనాభా ఎక్కువ ఉంటుందని చెప్పేసి దీనికి సపరేట్గా అయితే డెకరేషన్ పెట్టేసి వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఇట్లాగైతే త్రోవ అయితే ఏర్పాటు చేశారండి. సో ఫుల్ సెక్యూరిటీ అనమాట. అసలు ఆ పండగ అసలు ఎలాగ జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను కదండి. సో ఇట్లాగనమాట ఫుల్ సాలూరంతా అసలు వేరే లెవెల్ అనమాట. అసలు మనం పోల్చుకోలేము, అంత హడావిడిగా అయితే ఉందన్నమాట. సో ఇంకా ఈ పిక్స్ అయితే నేను కొన్ని తీసానండి. ఇంకా లైట్ సెట్టింగ్స్ ఎట్లాగా ఏంటి అంటే చూడగానే కొత్తగా అనిపించింది అనమాట. సో ఇదంతా గుడికి వచ్చే ముందనమాట, అంటే ఈవినింగ్ టైంలో. సో క్రౌడ్ కొద్దిగా తక్కువ ఉందనమాట. అసలు ఫస్ట్ రోజు ఈవెంటే ఉయ్యాల కంబాల. ఫస్ట్ రోజు అయితే అసలు ఉయ్యాల కంబాల అంటే ఏంటి, పేరే డిఫరెంట్గా ఉంది కదా. దాని ప్లాన్ అండ్ దాని థీమ్ కూడా వేరే లెవెల్లో అయితే ఉందండి. చూడడానికైతే అసలు 2 కళ్ళు సరిపోలేదు. ఉయ్యాల కంబాలంటే ఏమీ లేదండి. సో దానిపైన అనమాట 100 అడుగుల ఎత్తు, దానిపైన అయితే దీపం అయితే వెలిగించి పెట్టారండి. సో అదే దాన్ని ప్రభ అంటారు కదా. సో మెంటెడ్ వీధి వాళ్ళు అనమాట. సో ఒక్కొక్క వీధి వాళ్ళు ఒక్కొక్క ఈవెంట్ అయితే చేసుకున్నారు. దాన్ని 100 అడుగుల పై నుంచి అయితే ఉయ్యాలి అట్లాగా కింద నుంచి పైకి అయితే తీసుకెళ్తారు. అట్లాగా కింద నుంచి అయితే ఒకేసారి పైకి అయితే లేపారండి. సో చుట్టూతో జనాలు ఒకటే విజిల్స్, చాలా హ్యాపీగా అయితే ఉన్నారండి. 15 సంవత్సరాల తర్వాత పండగ ఇలా చేసుకోవడం వాళ్ళు అసలు చెప్పుకోలేరనమాట మాటల్లో, అంత బాగా అయితే ఉందన్నమాట. సో అట్లా జ్యోతిని వెలిగించిన తర్వాత అయితే అక్కడ నుంచి అయితే కింద వెళ్ళిపోయారనమాట. సో అక్కడి నుంచి వేరే అంటే గుడికి వెళ్ళే వాళ్ళు గుడికి వెళ్తున్నారు. అక్కడి నుంచి అమ్మవారి గద్దె అని చెప్పేసి అదే వీధిలో అనమాట. ఇంకా చివరి ఆ పెద్ద కొమటపేట ఆ లైన్ నుంచి అయితే మొత్తం అయితే జెండాలు పట్టుకొని అయితే తిరుగుతున్నారనమాట. సో ఇంకా అక్కడి నుంచి అయితే లెఫ్ట్ అవుతున్నారు. అసలు ఈ ఉయ్యాల కంబాల అని పేరు విన్నదే ఒక రకంగా డిఫరెంట్గా ఉంది. ఇంకా దాన్ని తయారు చేసిన వాళ్ళకి, అసలు ఐడియా ఇచ్చిన వాళ్ళకైతే మనమైతే థ్యాంక్స్ అని చెప్పుకోవాలండి. ఎందుకంటే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. అసలు ఉయ్యాల కంబాలంటే ఏంటి అని నేను ఫస్ట్ రోజు అయితే ఆశ్చర్యపడిపోయాను. ఇంకా అక్కడికి వెళ్ళి ఆ 100 అడుగుల పైన ఉంటుందన్నమాట ఆ ప్రభ. చూడడానికైతే అసలు మనం ఏరోప్లేన్ అయినా కాస్త దూరం నుంచి అయితే చూడగలము కాసేపు. ఒకవేళ దాని సౌండ్ వింటే మనం చూడగలం, దీన్ని సౌండ్ విన్నా చూడలేదన్నమాట. అంత పైకి అయితే ఉంది. దాని నుంచి మనకి క్లారిటీగా వీడియో రావడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మేమైతే దాన్ని చూడడానికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి అయితే లెఫ్ట్ అయిపోయామన్నమాట. సో చెప్పాను కదా, అక్కడి నుంచి అయితే పెద్ద కోమటిపేట వీధి అయితే వచ్చేసాము. అక్కడ అమ్మవారి గద్దె అని చెప్పేసి అక్కడ కూడా సపరేట్గా అనమాట అమ్మవారిది, అంటే వీధికి ఒక కోవులు అయితే ఉంటుంది కదండి. సో అక్కడ వాళ్ళనమాట ఆ రోజు స్పెషల్గా దర్శనం చేసుకోవాలని చెప్పేసి అక్కడ వాళ్ళైతే ఇదైతే ఏర్పాటు చేశారండి. సో లోపలైతే అట్లా పెట్టారనమాట, విగ్రహాలతో అయితే పెట్టారు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంక ఇది వచ్చేసి 3వ రోజుకి సిరిమానోత్సవం చేస్తారు కదా, 3వ రోజుకి అంటే అక్కడ ఆ వీధిలోనే ఉంది. అక్కడి నుంచి అయితే గుడికి తీసుకొని వెళ్ళాలి కదా. సో అక్కడికి గుడికి తీసుకెళ్ళడం కోసం అయితే అంత సిద్ధమైతే చేస్తున్నారు. ఇంకా అదే వీధిలో ఉన్న వాళ్ళు అక్కడి నుంచి ఇంకా ఆ రోజు చూడగలుగుతామో లేదో, నైట్ 10-11 అవుతుంది చూడలేము అనుకున్న వాళ్ళు. సో ఇంకా ఇక్కడి నుంచి బండి స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఆడవాళ్ళు కొందరైతే కొబ్బరికాయ కొట్టేసి అక్కడైతే దండం పెట్టుకున్నారండి. చాలా బాగా జరిగిందనమాట పండుగ అయితే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా జరుగుతుందని. ఇంకా నెక్స్ట్ రోజు ఏమేమి జరిగాయి ఈవెంట్స్ అనేది నేను ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేశానండి. అది పార్ట్ 2గా అయితే పెడతాను. సో ఈ రోజుకైతే వీడియో అయితే ఇదేనండి. మీకైతే నేను నచ్చిందని అనుకుంటున్నాను. మీకైతే నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.